నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ఈ ఐపీసీ సెక్షన్స్ బదులు బిఎన్ఎస్ సెక్షన్స్ అనేవి మనకి రాబోతున్నాయి. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ప్రతి ఆడపిల్ల తండ్రి మాత్రమే కాదు, ప్రతి పౌరుడు కూడా కొత్తగా వచ్చే చట్టాల గురించి ఒక బేసిక్ అవగాహన ఉండాలి. మనం ఇంతకుముందుకు రేప్ గురించి తెలుసుకున్నాం. అలాగే మైనర్ల పైన కూడా కొద్దిమంది కామాంధులు ఈ యొక్క అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా సరే 16 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న అమ్మాయిల పైన ఎవరైనా అత్యాచారం చేస్తే శిక్ష ఎలా ఉంటుందనే విషయం తెలుసుకుందాం. సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో యాక్ట్ కూడా ఇక్కడ వర్తిస్తుంది. అయితే ఇప్పుడు మనం సెక్షన్ 65(1) వచ్చేసి ఏం చెప్తుందంటే 16 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న అమ్మాయి పైన ఎవరైనా సరే అత్యాచారానికి పాల్పడితే వాళ్ళకి మినిమం 20 years వరకు జైలు శిక్ష, గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష అనేది ఉంటుంది. అంటే వాడు జీవితాంతం కొన్న ఊపిరి ఉన్నంత వరకు వాడు జైల్లో మగ్గాల్సిందే. ఇలాంటి కఠినమైనటువంటి శిక్ష అనేది ఉంటుంది. ఈ చట్టం గురించి బిఎన్ఎస్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సెక్షన్ 65(1) భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. అలాగే తల్లిదండ్రులు 18 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న అమ్మాయిల పైన ఒక కన్నేసి పెట్టాలి. ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఏం అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళ గ్రూప్స్ ఏంటి, ఎవరితో ఎలా కాన్వర్జేషన్ పెట్టుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచించాలి. లేదు మేము ఫ్రీడమ్ ఇస్తాం, మా కూతురికి మాకు నమ్మకం ఉందంటే మీకు నమ్మకం ఉంది కరెక్టే మీ కూతురు పైన, కానీ ఎంతోమంది అమ్మాయిల్ని వలేసి మరి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఉండాలి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.